ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు ఎంతో ఆనందాన్ని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని కలుగచేస్తూ ఉన్నది. మరి విశేషంగా ఇది పరిశుద్ధ దినం. మన పరిశుద్ధుడైన మన ప్రభువుని పరిశుద్ధంగా ఆరాధించే దినము కనుక వేకునే లేచి, ఉదయమునే లేచి మరి ఆయన సన్నిధికి వెళ్ళడానికి మనము వేగిరపడే అనుభవములో, త్వరపడే అనుభవములో ఈ దినచర్యను ఈ ప్రత్యక్షపు వాక్కుతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథం 54వ అధ్యాయము 13-14 వచనములను చదువుకుందాం రండి. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియో, యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియో, ఘనమైనదనియో అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల, యెహోవా యందు నీవు ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ యొక్క వచనము ఎన్నో మార్లు మనము ధ్యానం చేసి ఉన్నాము. మరలా ఈ విశ్రాంతి దినం, ఈ పరిశుద్ధ దినం, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 2026 సంవత్సరంలో అవును ప్రియ దేవుని బిడ్డలారా, విశ్రాంతి దినమును మనము పరిశుద్ధముగాను ఘనముగాను ఆచరించాలి. ఇది యెహోవాకు ప్రతిష్ఠిత దినమని. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ విషయంలో మనము ఖచ్చితత్వాన్ని కలిగి మన దేవుని సన్నిధికి వెళ్ళుటలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ప్రయోజనాలు వచ్చినా, ఎన్ని లాభకరమైన అనుభవాలు నీకు వచ్చినా కూడా ప్రియ దేవుని బిడ్డ, ప్రభు అంటూ ఉన్నాడు కదా, మరి వ్యాపారము చేయకయో, నీకు ఇష్టమైన పనులు చేయక ప్రక్కన పెట్టినప్పుడు ఆయన ఆ అనుభవములో నీవు యెహోవా యందు ఆనందించదవు అంటూ దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఆయన నిన్ను నిలబెడతాడు అని పరిశుద్ధాత్మ దేవుడు, యాకోబు స్వాస్యమును ఆయన నీ అనుభవములో ఉంచుతాడు అని. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2026 సంవత్సరమైన మన దేవుని సన్నిధిలో పరిశుద్ధ దినమును పరిశుద్ధంగా ఆచరించడానికి ఆయన సన్నిధికే ఈ దినము ప్రాముఖ్యతను ఇచ్చి మన పనులన్నిటినీ కూడా ప్రక్కన పెట్టి ఈ దినమంతా కూడా దేవుణ్ణి ఆరాధించుటలో చూడండి, లోకవార్తలు చెప్పుకుంటూ ఉంటారంట. విశ్రాంతి దినమున ఎంతో మంది అవును ప్రియ దేవుని బిడలారా, మరి లోకస్తులతో కలిసి లోకవార్తలు చెప్పుకుంటూ ఉంటారు. బంధువులతో కలిసి మరి ఎంతగానో ఎన్నో కార్యక్రమాల్లో పాలు పొందుతూ ఉంటారు. అదేమన్నంటే ఇది ఒక్కరోజే కదా సెలవు దినము. అవును ప్రియ దేవుని బిడలారా, కానీ ప్రభు అయిన యెహోవా దేవుడు అంటూ ఉన్నాడు కదా, విశ్రాంతి దినమును నీవు ప్రతిష్ఠించుకొని, పరిశుద్ధ దినముగా ప్రతిష్ఠించుకొని, నీ పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయన సన్నిధికి వెళ్ళడానికి. అవును, ఎంతోమంది తల్లిదండ్రులు వారి పిల్లలను తీసుకురావడానికి మరి ఇంట్లోనే వదిలిపెట్టి వచ్చేస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ దినము, పరిశుద్ధుడైన దేవుని పరిశుద్ధ అలంకారాలతో ఆయన గుమ్మములో మనము ప్రవేశించినప్పుడు ఆయన మన సమస్యల నుంచి మనకు విడుదలిస్తాడు. మన రోగముల నుంచి, మన వ్యాధి బాధల నుంచి, మన కష్టముల నుంచి మనకు విడుదల లభిస్తూ ఉన్నది, స్వస్థత లభిస్తూ ఉన్నది. ఆయన అంటూ ఉన్నాడు, యెహోవా యందు నీవు ఆనందిస్తావు, దేశం యొక్క ఉన్నత స్థలములపైన నేను నిన్ను ఎక్కిస్తాను అంటూ ఉన్నాడు ఆయన. అవును, ఎంతో మంది లోక వార్తలు చెప్పుకుంటూ మరి ఎన్నో రకరకాల ఆహార పదార్థాలను తయారు చేసుకుంటూ అనేకులను పిలిచి విందు చేస్తూ, అవును ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి అనుభవం మనకు క్షేమకరము కాదు. యెహోవా యందు ఆనందిస్తూ పరిశుద్ధ దినమును ప్రతిష్ఠించుకొని మన ప్రభువుకి ప్రాధాన్యత ఇచ్చుటలో గొప్ప ఆశీర్వాదం ఉన్నది. అది మనము ఘనమైనదిగా ఎంచుకోవాలి. పరిశుద్ధ దినము దేవుని సన్నిధికి వెళ్ళుటలో ఎంతో మంది విశ్వాసులైన వారు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఈ 2026 సంవత్సరం దేవుని యొద్ద ఒక నిబంధన చేసుకుందాం, ఒక ప్రతిష్ఠితను దేవుని యొద్ద మనము చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. తద్వారా నీవు ఈ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత అనుభవంలో ఏ సమస్యలో నువ్వు ఉన్నప్పటికీ కూడా
ఏ భయం కలిగించే అనుభవంలో, ఏ కొరతలో, ఏ అవసరతలో, ఏ శ్రమలో నీవు ఉన్నప్పటికీ కూడా అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన నిన్ను ఆదుకునే దేవుడు. ఆయనను నీవు ఘనపరచుటలో, విశ్రాంతి దినమును ఘనముగా ఆచరించుటలో, నీ ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి నిన్ను నీవు సిద్ధపరచుకున్నటలో దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క విడుదలను, దేవుని యొక్క క్షేమాన్ని, దేవుని యొక్క శక్తిని, ప్రభావాన్ని నీవు పొందుకుంటావు ప్రియ దేవుని బిడ్డ. లోకవార్తలు చెప్పుకొనుక అవును మరి విశ్రాంతి దినమును ఘనముగా మనము ఎంచుకొని మరి ఆ దినమంతయు కూడా దేవుని యొక్క వాక్యము విని మరి దేవుని సన్నిధి నుంచి మన గృహానికి చేరినప్పటికీ కూడా ఆ వాక్యాన్ని మరలా మనము ధ్యానించుకుంటూ మన మనస్సులో ఆ వాక్యమును మరలా మనము నెమరువేసుకుంటూ హృదయములో మరి మన పనులలో కొనసాగుతూ ఉన్నప్పటికీ కూడా మన గృహములో, మన అంతరంగములో, మన ఆత్మలో మన ప్రభువుని ఆరాధిస్తూ ఇది పరిశుద్ధ దినము, నా ప్రభువుని మరి ప్రతిష్ఠించుకొని నేను ఆరాధించే దినము, లోకవార్తలు చెప్పుకోవడానికి సమయాన్ని నేను కేటాయించకూడదు కదండి. ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయ కాలము, ఈ నూతన సంవత్సరంలో మరలా దేవుని యొద్ద మనము సరిచేయబడి పరిశుద్ధ దినమును, దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చే అనుభవాన్ని మరలా మనము సరిచేసుకొని ఆయన సన్నిధికి లోబడదాం, ఆయనకు లోబడదాం, ఆయన మాటకు లోబడదాం. తద్వారా ప్రభువా ఈ సంవత్సరం నా జీవితంలో నాయనా నీవు చేయబోతున్న కార్యాలు ఎంతో గొప్పవిగా ఉన్నాయి, ఘనముగా ఉన్నాయి. దేశం యొక్క ఉన్నత స్థలాలపైన ఆయన నిన్ను ఎక్కిస్తానంటూ ఉన్నాడు. ఎంత శక్తి కలిగిన వాక్కు మనకి సాధ్యమవుతుందా? దేశం యొక్క ఉన్నత స్థలాలలో ఆయన నిన్ను ఘనపరుస్తానంటూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏ స్థలములో పని చేస్తున్నా, ఏ స్థలములో చదువుతున్నా, ఏ స్థలములో నీవు ప్రయాణం చేస్తున్నా, ఏ పని కలిగి ఉన్నా, నీవు కలిగి ఉన్న పనిలో, నీవు కలిగి ఉన్న చదువులో, నీవు కలిగి ఉన్న వ్యాపారంలో ఆయన నిన్ను హెచ్చిస్తానంటూ ఉన్నాడు. కనుక దేవునికి ప్రాధాన్యత ఇద్దాం, దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇద్దాం. మన పరిశుద్ధుడైన దేవుణ్ణి మన బలమంతటితో, మన శక్తి అంతటితో కూడా ఆయనను ఆరాధిద్దాము. తలలు వంచండి. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. దయగల తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, విశ్రాంతి దినమును పరిశుద్ధముగాను నాయనా ప్రతిష్ఠిత దినముగాను ఘనముగాను మేము ఆచరించినప్పుడు మా జీవితాలు లోకవార్తలు చెప్పుకొనక అవునయ్యా నీ సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చుటలో నాయనా మేము నీ యందు ఆనందించే అనుభవము మాకు పొందుకుంటాము. అలానే దేశం యొక్క ఉన్నత స్థలాలపైన అంతేకాదు ప్రభువా, నీ బిడ్డలు ఏదైతే వారి జీవితాల్లో కొరతలు, భయాలు, అవసరతలు, నెమ్మది లేని అనుభవాలు, చీకటి గల పరిస్థితులు, అంధకార గల పరిస్థితులు, ప్రభువా సంతోషం లేని పరిస్థితులు అలుముకొని ఉన్నాయో, నీ యొక్క తండ్రి సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చుటలో, ఈ పరిశుద్ధ దినము నీ సన్నిధికి వెళ్ళి నిన్ను ఆరాధించుటలో, నిన్ను ఘనపరచుటలో తండ్రి ఈ యొక్క ప్రతిష్ఠిత దినముగా ఘనముగా ఎంచుకొనుటలో ఎంత ఆశీర్వాదము దాగి ఉన్నదో, ఎంత గొప్ప ఆశీర్వాదమును, ఎంత గొప్ప శక్తిని అవును ప్రభువా యెహోవా యందు నీవు ఆనందిస్తావు అంటూ ఉన్నావు ప్రభువా. లోకవార్తలు చెప్పుకొనుక ఈ పరిశుద్ధ దినము పరిశుద్ధముగాను తండ్రి ఘనముగాను తండ్రి శక్తివంతముగాను నిన్ను ఆరాధించడానికి నీ ప్రియ బిడ్డలను బలపరచండి, ఆశీర్వదించండి. వారు కలిగి ఉన్న సమస్యల నుంచి నిన్ను ఆరాధించటం వలన, నీ సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చటం వలన, నీ సన్నిధికి వేగిరిపడి వెళ్ళుట వలన గొప్ప విడుదలున్నది, గొప్ప క్షేమమున్నది, గొప్ప రక్షణ ఉన్నది, గొప్ప భద్రత ఉన్నది. అవును ప్రభువా, అటువంటి అనుభవంలో నీ బిడ్డలను ఆశీర్వదించండి. విశ్రాంతి దినముకు, పరిశుద్ధ దినముకు ప్రాధాన్యత ఇచ్చే బిడ్డలుగా వారికి ఇష్టమైన పనులను ప్రక్కన పెట్టుకొని నాయన ఎలాంటి ప్రభువా తండ్రి అనవసరమైన పనులు కూడా వారు తలపెట్టకుండా ప్రభువా ప్రతిదీ కూడా ప్రక్కకి తొలగించి నీ సన్నిధికి వచ్చి సాగిలపడి నిన్ను ఆరాధించుటలో, నిన్ను గణపరచుటలో, నిన్ను పూజించుటలో, నిన్ను మహిమపరచుటలో నీ ప్రియ బిడ్డలను మీరు బలపరచమని, తద్వారా వారి సమస్యల నుంచి, వారి రోగాల నుంచి, వారి భయాల నుంచి విడిపించి సమృద్ధి జీవాన్నిచ్చి వారిని సంతోషపరిచే దేవుడు అని, నిన్ను బట్టి ఆనందించే బిడ్డలుగా, నిన్ను ఘనపరిచే బిడ్డలుగా నీ బిడ్డలను మీరు కృప చూపి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.